హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజన్ టాక్స్. ఈరోజు ఒక విచిత్రమైన ఇంకా చెప్పాలంటే కాస్త భయంకరమైన దయ్యపు కథ అనడం కంటే సంఘటన, ఒకరి జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను. చాలామంది అడుగుతుంటారు, నన్ను మెసేజ్ పెడుతుంటారు, కథల్లో కొన్ని దయ్యం సంఘటనలు చెప్పారు, ఇప్పుడు చెప్పడం లేదండి. ఎవరి జీవితంలో అయినా జరిగితే నాకు తెలిసిన వారు చెప్పేవాడిని. అయితే ఈ మధ్య మా సమీప బంధువులు వారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు జరిగిన ఒక దయ్యపు సంఘటన మీకు చెప్తున్నాను. ఈరోజు కాస్త భయంగా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చివరి వరకు వినండి. కాస్త భయం ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి ఈ వీడియో చూడకండి. ముందుగానే మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఏదో కథ కాదు కదా, నిజ జీవితంలో జరిగిన సంఘటన. మా సమీప బంధువులు ఒక ఇద్దరు అన్నదమ్ములు, కజిన్స్, వారి భార్యలు, వారిద్దరి పిల్లలు, ఓ పెద్ద మనిషి హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్ణాటకలో ఉన్న కొన్ని తీర్థయాత్రలు అంటే దైవ దర్శనాల కోసం బయలుదేరి వెళ్తున్నారు. ఇలా వాళ్ళు హ్యాపీగా కారులో జర్నీ చేస్తున్నారు. ఒకరోజు రాత్రి ఒక చోట దైవ దర్శనం చేసుకొని భోజనాలు చేసి వెళ్తున్నారు. 10:30-11 గంటల సమయంలో రాత్రి పాప వాళ్ళ అమ్మాయి ఎవరో కాస్త రిలాక్స్ కోసం కారు దిగారు. ఒక తర్వాత మళ్ళీ కారులో కూర్చున్నారు. కారు స్టార్ట్ చేయబోతున్నారు. అంతే, ఒక్కసారిగా కారు పైనుండి ధన శబ్దాలు రావడం. వాళ్ళు ఏమనుకున్నారు, ఏంటి శబ్దాలు, బహుశా కోతులున్నాయేమో అనుకున్నారు. మరికొద్దిసేపటికి కారు కదిలేస్తుంది. కారు బాగా ఊపుతున్నారు. మడపాకు ఎవరో దొంగలున్నట్టున్నారు అనుకుని వీళ్ళు కేకలు పెట్టారు. కారు ఇంకా స్పీడ్గా అటు ఇటు కదులుతుంది. భూకంపం వచ్చిందా ఏంటి అని అనుకున్నారు. వెంటనే డ్రైవర్ కారు దిగి పైకి చూశాడు. చూస్తే ఏముంది, తెల్లగా ఏదో ఒకటి కదులుతున్నట్టు అనిపించింది. ఒక కాంతి కనబడుతుంది. ఒక్కసారిగా భయపడి కారులో కూర్చొని డోర్ వేసుకున్నాడు. అమ్మా, సార్, దయ్యం, పైన దయ్యం సార్ అన్న. ఒక్కసారిగా ఆడపిల్లలందరూ ఒకటే గొడవ పెట్టి ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. మగవాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేసి ఎవరో భయపెట్టిస్తున్నారు మగవాళ్ళు. ఆడవాళ్ళు గొడవ పెడుతున్నారు. డ్రైవర్ ధైర్యం చేస్తున్నాడు, కానీ కారు ఆగడం లేదు. ఊగుతూ ఉంది, బాగా ఊగుతూ ఉంది. కారు కింద పడుతుందేమని భయపడుతున్నారు. కిందికి దిగాలంటే భయం, దయ్యం ఎక్కడ పడుతుందేమోనని. కిందికి దిగలేక, కారులో ఉండలేక కేకలు వేస్తున్నారు. మగవాళ్ళంతా కేకలు వేస్తున్నారు. డ్రైవరు, ఆ ఇద్దరు మగవాళ్ళు కేకలు వేస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. ఈలోగా ఒక్కసారిగా ఆడవాళ్ళు వెనుక వైపు చూశారు. కారు వెనుక అద్దం మీద ఇలా పెద్ద చెయ్యి మాత్రం కనబడుతుంది. బాబోయ్ అని ఆడవాళ్ళు ఏడ్చారు. ఒక్కసారిగా ఏం పర్లేదు, ఏడవకండి అంటే వీళ్ళు ధైర్యం చెప్తున్నారు ఆడవాళ్ళని. ఈలోగా డ్రైవర్ చూస్తే కారు ముందు నుంచి మరో చెయ్యి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, దిక్కుతోచట్లేదు. కాలు కలుపుతుంది, చప్పుళ్ళు, శబ్దాలు. ఈలోగా దయ్యాల అరుపులు. కారు మొత్తం దద్దరిల్లిపోతుంది. వాళ్ళ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. దిగలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. మనుషులైతే పోరాడతారు, దయ్యాలు ఏం పోరాడతారు? చప్పుళ్ళు, ఒకవైపు దయ్యాల చప్పుళ్ళు, ఒకవైపు ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, గొడవ పెడుతున్నారు. పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు. ఆ ఇద్దరు మగవాళ్ళు డ్రైవరు కేకలు వేస్తున్నారు, అని కేకలు వేస్తున్నారు. 5-6 నిమిషాల పాటు వణికిపోయారు. తోచలేదు, భయపడిపోతున్నారు. మగవాళ్ళు వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటున్నారు. కిందికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ డోర్ పెట్టేస్తున్నారు. డ్రైవరు కారు స్టార్ట్ చేద్దామంటే కారు కదలట్లేదు. డ్రైవర్ చకచక్యంగా మెల్లగా కారును ముందుకు వెనుకకు ఇలా నడిపాడు. అప్పుడు దయ్యాలు కాస్త తగ్గించాయి తమ హోరును. ఈలోగా డ్రైవరు హై స్పీడ్గా ముందుకెళ్ళిపోయాడు.
10 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్గా హై స్పీడ్గా వెళ్ళిపోయాడు. అలా 10 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్గా డ్రైవర్ హై స్పీడ్గా వెళ్ళిపోయారు. 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక చోట ఆపారు. శబ్దాలు లేవు, అంతా నిశ్శబ్దం. అమ్మయ్యా, ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళందరూ, దయ్యాలు లేవని. మెల్లగా కారు దిగి చూశాడు పైన. ఎవరు లేరు, చుట్టూ ఎవరు లేరు, జనం. అనుకున్నారు, అమ్మయ్యా దయ్యాల పీడ విరగడైంది అనుకున్నారు. అనుకొని మెల్లగా మళ్ళీ అవే విషయాలు, ఆ చప్పుళ్ళు, ఆ శబ్దాలు, ఆ కేకలు, ఆ చేయి గుర్తులు ఇవన్నీ తలుచుకుంటూ భయపడుతున్నారు, నవ్వుతున్నారు. రకరకాల ఫీలింగ్స్ వాళ్ళకు కలుగుతున్నాయి. అలా వెళుతున్నారు. అమ్మ, ఒక గండం గడిచింది మనకు అనుకుంటూ అలా ఊపిరి పీల్చుకొని వెళ్తున్నారు మెల్లగా. అలా వెళ్తుంటే ఒక చోట ఒక కాఫీ హోటల్ ఉంది. కాఫీ తాగాలనిపించింది. డ్రైవర్ని ఆపమన్నారు, కారు ఆపారు. ఆపిన మీరు ఆడవాళ్ళను మీరు ఇక్కడే ఉండండి, లేడీస్ కారులో ఉండండి, మేమిద్దరం వెళ్ళి టీ తాగి మీకు తీసుకొస్తా ఉన్నారు. డ్రైవర్ నువ్వు కూడా రావయ్యా అన్నారు. వద్దు సార్, చాలా చీకటిగా ఉంది, రోడ్డు మీద చాలా దట్ట చీకటిగా ఉంది, లేడీస్ ఒక్కరే ఉంటారు, వద్దు, నేను ఉంటాను సార్, మీరు టీ తాగి రండి అన్నారు. 2 పిల్లల్ని తీసుకొని పోయి అక్కడ 2 మనుషులు టీ చేస్తున్నారు. వాళ్ళు వెనక వైపు చూడలేదు, ముందు ఉండి టీ చేస్తుంటే పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి, పెద్ద మంటలు టీ చేస్తున్నారు. అక్కడ ఒక చెక్క బెంచ్ ఒకటి ఉన్నది. వీళ్ళు దానికి గురించి, ఏమయ్యా నీకు తెలుగు వచ్చా, కన్నడ తెలుగా అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. 2 టీలు కావాలయ్యా మాకు అన్నారు. వాళ్ళు సపోర్ట్ చేయలేదు. పిల్లలు ఏదో ఓదార్స్తున్నారు, కూర్చున్నారు సైలెంట్. ఈలోగా ఒక కారు రీయనట్టు వచ్చి వీళ్ళ కారు కంటే ముందు వచ్చి ఆగింది. అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు, సార్ మీరు అక్కడ కూర్చున్నారు, మీరు తెలుగువారా కన్నడ, ఎవరు మీరు అన్నారు. మేము తెలుగు వాళ్ళమండి, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామన్నా. మీరు వెంటనే బయలుదేరి కార్లో కూర్చోండి సార్, అది కాఫీ హోటల్ కాదు, అక్కడ ఉన్నది మనుషులు కాదు సార్, దయ్యాలు, వెళ్ళండి అన్నారు. ఒక్కసారి పిల్లలు లేచి చూసే వరకు ఆ 2 ముందుకు మళ్ళారు. వాళ్ళ తలలు సొరకాయలాగా పొడుగ్గా ఉన్నారు, విచిత్రంగా ఉన్నారు. వాళ్ళని చూస్తే ఒక్కసారిగా 2 పిల్లలు కేకలు వేశారు. 2 పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 పిల్లల్ని కారులో తోసేశారు. వీళ్ళిద్దరు ఎక్కబోతుంటే 2 దయ్యాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఒక వ్యక్తి కారు డ్రైవర్ పక్కన సీట్లో కూర్చోడానికి పోయాడు, ఇంకో వ్యక్తి పక్క డోర్ నుంచి వెళ్ళిపోయారు. 2 దయ్యాలు వచ్చి వీళ్ళ చొక్కాలు లాగుతున్నారు. లోపలికి పోనివ్వట్లేదు, ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా పోనివ్వట్లేదు. ఆ కారులో ఉన్న వ్యక్తులు, సార్ అవి అలాగే లాగుతాయి, మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, పర్వాలేదు, చొక్కాలు మాత్రం విప్పకండి, చొక్కాలు విప్పితే మీ బాడీ పట్టుకుంటారు, వదిలిపెట్టారు వాళ్ళు, చొక్కాలు విప్పొద్దు, అలాగే వెళ్ళండి మీరు అని చెప్తున్నారు. ప్రయత్నం చేస్తున్నారు. లోపల లేడీస్ ఏడుస్తున్నారు. అటు పక్కన డ్రైవర్ 2 చేతులు పెట్టి లాగుతున్నాడు ముందు వ్యక్తిని. ఈ 2 పాపం వాళ్ళు లాగుతున్నారు. ఒకటే కేకలు, అరుపులు. ఆ దయ్యాలు అరుస్తున్నాయి. వాళ్ళని చూసి ఒకవైపు భయపడుతున్నారు వీళ్ళు లేడీస్, డ్రైవరు, మరోవైపు వాళ్ళ భర్తలు బయట ఉన్నారని భయపడుతున్నారైపోయి నిజంగా గుండె ఆగిపోతుందేమో అని భయపడుతున్నారు. వాళ్ళు గట్టిగా తమ బలాన్నంతా ఉపయోగించి లోపల లాగారు. ఒక్కసారిగా 2 లోపల జంప్ చేశారు. వెంటనే డోర్ వేసి స్పీడ్గా హై స్పీడ్గా వెళ్ళిపోయారు. వాళ్ళు ముందు కారు వాళ్ళు అంటున్నారు, ఆగకండి సార్, కారు ఆపొద్దు, స్ట్రైట్గా రండి అన్నారు. అలా మరో 10 కిలోమీటర్ల వరకు హై స్పీడ్గా వెళ్ళిపోయారు. పోయిన తర్వాత అక్కడ 10 కిలోమీటర్ల తర్వాత ఆ ముందు కారు వాళ్ళు ఆపారు. వీళ్ళు ఆగారు, పరిచయం చేసుకున్నారు. సార్ మేము హైదరాబాద్ మాది కూడా, మేము ఇక్కడ బిజినెస్ ఉంది, మేము వారానికి ఒకసారి వస్తాము, ఇక్కడ దయ్యాలు ఉంటాయి సార్ మాకు తెలుసు, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కారు ఆపకూడదు, వెళుతూనే ఉండాలి, దయ్యాలు వస్తుంటాయి, మనం మాట్లాడకూడదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుండాలి, లేకపోతే మాత్రం ఇలాంటివి గొడవలు వస్తుంటాయి. మేము చూసాం, వీళ్ళెవరో కొత్తగా వచ్చినారు అనుకొని మేము మీకు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు చూడండి సార్, ఇక 2 గండాలు మీకు పోయినాయి, ఇప్పుడు ఇంకొక గండం ఉంది, అది పెద్ద గండమేం కాదు, చిన్న గండమే, దాన్ని తప్పించుకుంటే ఈ తర్వాత మీకు దయ్యాలు ఉండవు. ఏంటి అది అని ఇంకో 5-6 కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక్కొక్కసారి కొన్నిసార్లు దయ్యాలు రోడ్డు మీద ఆడుతుంటాయి, అటు ఇటు తిరుగుతుంటాయి, ఆడుతుంటాయి. ఆ దయ్యాలు చూసి కారు ఆపకండి,
దయ్యాలకి ఏదో జరుగుతుంది అనుకోవద్దు, అవి దయ్యాలు, చచ్చిపోయిన దయ్యాలు, అవి చచ్చిపోయి దయ్యాలైనవి, వాటి గురించి మీరు మర్చిపోండి, స్పీడ్గా వెళ్ళిపోండి, అక్కడ ఆపకూడదు, కారు మాత్రం అస్సలు ఆపొద్దు అన్నారు. వాళ్ళు మళ్ళీ కారు స్టార్ట్ అయింది. అద్దం నుంచి చూస్తున్నారు, అమ్మో రోడ్డు మీద ఉన్నాయట, రోడ్డు మీద ఉంటున్నాయట అని ఇలా ఇలా వెళ్ళి చూస్తున్నారు, భయపడుతున్నారు. చూడాలనేటువంటి ఉత్సాహం, అమ్మో మరెక్కడ దయ్యం వస్తుందని భయం. ఇక డ్రైవరు ఎంత ఆలోచించట్లేదు, స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, దయ్యాలు కూడా చూడట్లేదు, స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, హై స్పీడ్గా ముందు కారును ఫాలో అవుతున్నారు. వెళ్ళిన తర్వాత నిజంగానే వాళ్ళు చెప్పినట్టు 5-6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత 3 దయ్యాలు ఉన్నాయి. ఒక దయ్యం రోడ్డుకు అడ్డంగా పడుకుని ఉన్నది, ఒక దయ్యం ఇట్లా డ్యాష్ చేస్తూ అటు ఇటు తిరుగుతుంది, ఒక దయ్యం అటు తిరుగుతూ జంప్ చేస్తుంది. వీళ్ళకి అనిపించింది, సార్ ఇక్కడ దయ్యం ఉన్నది, మీరేం కేకవేయకండి, డ్రైవర్ దయ్యం చెప్పుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోయాడు. ముందు కారవాడని వీళ్ళు ఫాలో అయిపోయారు. మరో 10 కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక 4 రోడ్ల కూడలి వచ్చింది. అక్కడ ముందు కారు వాళ్ళు ఆపారు, వీళ్ళు ఆపారు. అక్కడ కాఫీ హోటల్ వచ్చారు వాళ్ళు. ఏమండి మాట్లాడుకున్నారు సరదాగా, మీరు మాకు మంచి ధైర్యం చెప్పారు, మాకు మంచి సమాచారం ఇచ్చారు, లేకపోతే మాకు ఈరోజు చాలా ప్రమాదం ఎదుర్కొనేవాళ్ళం అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. పర్వాలేదండి, ఇక దయ్యాలే లేవు, ఇది కాఫీ హోటల్ అండి, వాళ్ళు ఉన్నది అంత దయ్యాలు కాదు, వాళ్ళకి దయ్యాలు అనుకోకండి, వాళ్ళంతా మనుషులే, మీకు కాఫీ తాగుతారో లేకపోతే టీ తాగుతారో తీసుకోండి, తినండి, కాఫీ తాగండి, మీరు స్ట్రైట్గా వెళ్ళిపోండి, మాకు లెఫ్ట్ సైడ్ పోతే మా ప్రాంతం వస్తుంది, మీరు స్ట్రైట్గా వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, మంచి కాఫీలు టీలు తాగి హ్యాపీగా నడుచుకుంటూ సరదాగా వెళ్ళిపోండి అని చెప్పారు అనమాట. అక్కడి నుంచి వాళ్ళు కాఫీ టీలు తాగి హ్యాగా నవ్వుకుంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ తమ యొక్క యాత్రలు హరిబేలూరు వెళ్ళిపోయారనమాట. ఇదండి ఈరోజు అయ్యప్ప సంఘటన. బహుశా నేను చెప్పినటువంటి నిజ జీవితంలో జరిగినటువంటి ఈ దయ్యపు సంఘటన మీకు బాగా నచ్చిండవచ్చు, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా నా యొక్క రంజన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొద్ది రోజుల్లో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.